Hello everyone, I'm Divya, your math facilitator. So yesterday we have completed part B session. So part B session లోంచి మీకు maximum questions section 1 కి and part B కి కవర్ అవుతాయని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇవాల్టి సెషన్ లో మన మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే for those who can study, they can study the entire textbook and score high. But what about those who cannot study the entire textbook? So here is the solution. So I have brought pass guarantee questions for you. So mali pass guarantee ante only 28 marks vastayi out of 80 లేదా out of 100 only 35 vastayi ante kaadu. So you will be surprised to see the number of marks you can get out of these questions. Okay, so let's start. So before I tell you the pass guarantee question, so let me explain you how these questions are prepared and how you can trust on these questions. Okay, so manaki three sections unnai kada, section 1, section 2 and section 3. So section 1 lo 6 2-mark questions unnai kada, so total 12 marks. And section 2 lo 6 4-mark questions unnai, so total 24 marks here. And section 3 lo 4 6 marks questions rastar meer, so total 24 marks. So you have to write 4, but actually you will get 6 questions. Okay, you will write 4 out of 6, isn't it? So ఇది మన ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్లో ఇక్కడ వరకు మీకు ఆల్రెడీ ఎన్ని 48 50 60 మార్క్స్ ఇక్కడ అయిపోయాయి, ప్లస్ 20 మార్క్ పార్ట్ బి ఉంటుంది కదా. ఓకే, సో దిస్ ఇస్ 60 మార్క్స్ ఇస్ పార్ట్ ఏ, దెన్ 20 మార్క్ పార్ట్ బి ఉంటుంది. సో ఇప్పుడు very confidently I can tell you whatever session we have completed yesterday. Okay, so నిన్న చేసిన పార్ట్ బి సెషన్లో మ్యాక్సిమం పార్ట్ బి క్వశ్చన్స్ మీకు అందులోంచి వస్తాయి. ఓకే, సో అది కాకుండా సెక్షన్ 1లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ కూడా. ఓకే, మినిమం 10 మార్క్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ yesterday సెషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో 20 మార్క్స్ పార్ట్ బి ప్లస్ 10 మార్క్స్, సో టోటల్ 30 మార్క్స్. yesterday సెషన్ వెయిటేజ్ వాస్ 30 మార్క్స్. సో ఈ 30 మార్క్స్ మీకు అక్కడ నుంచి వస్తుంది. సో ఎంత లేదన్నా మినిమం టు మినిమం 30 కాకపోయినా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్కి 20 మార్క్స్ అయితే ఆ ఒక్క సెషన్ మీకు హెల్ప్ చేస్తుంది. సో 20 మార్క్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు సెక్షన్ 2 సెక్షన్ 3 ఉన్నాయి. ఓకే, సో సెక్షన్ 3లో మనం గెస్ చేయగలిగిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, కంపల్సరీ ఈ క్వశ్చన్స్ వస్తాయి అనే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటో చెప్తాను చూడండి. సెక్షన్ 3లో మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ రాస్తాను. సెక్షన్ 3లో ఒక క్వశ్చన్ సెట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఒకవేళ సెక్షన్ 3లో సెట్స్ నుంచి రాకపోతే కంపల్సరీ సెక్షన్ 2లో వస్తుంది. అంటే సెట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఐదర్ 4 మార్క్స్కి లేదా 6 మార్క్స్కి కంపల్సరీ వస్తుంది. 2 మార్క్స్కి కూడా వస్తుంది, డ్రా ద వెన్ డయాగ్రామ్ అని అడుగుతాడు. ఓకే, సో నేను ఇప్పుడు యాక్చువల్లీ సెక్షన్ 2 and 3 గురించి చెప్తున్నాను కాబట్టి కంపల్సరీ ఒక క్వశ్చన్ 4 మార్క్కి కానీ 6 మార్క్ కానీ కంపల్సరీ వస్తుంది. దెన్ స్టాటిస్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఐదర్ 4 మార్క్ ఆర్ 6 మార్క్. మ్యాక్సిమం ఛాన్సెస్ 6 మార్కే వస్తుంది. ఎప్పుడైనా పేపర్ మరీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటే తప్ప 4 మార్కే వస్తుంది. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ స్టాటిస్టిక్స్ నుంచి అంటే చెప్తాను. నెక్స్ట్ మన గ్రాఫ్స్ ఉన్నాయి కదా, 3 గ్రాఫ్స్ ఉన్నాయి చూడండి. ఏంటంటే ఆ గ్రాఫ్, సో ఇది ఓవరాల్గా చెప్తున్నాను. ఏంటి గ్రాఫ్? లీనియర్ ఈక్వేషన్ ఒక గ్రాఫ్ ఉంది, పాలినామియల్ ఒక గ్రాఫ్ ఉంది, ఆల్జీబ్రా కర్వ్ ఒక గ్రాఫ్ ఉంది. ఈ 3 గ్రాఫ్స్ నేర్చుకున్నాను అనుకోండి, 3 గ్రాఫ్స్ నుంచి కంపల్సరీ ఒక 6 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇది కాకుండా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అవునా, ఏమేమి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఉంది అండ్ సర్కిల్స్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ టు ఏ సర్కిల్. సో ఈ 2 కన్స్ట్రక్షన్స్ మీరు నేర్చుకుంటే ఒక 6 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ 3 క్వశ్చన్స్ 4 5, ఓకే, 3 గ్రాఫ్స్ అండ్ 2 కన్స్ట్రక్షన్స్, 3 + 2 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే 12 మార్క్స్ వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది 11.4 ఎక్సైజ్ నుంచి. కానీ కొంతమంది అది టఫ్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను అది చెప్పట్లేను. బట్ స్టూడెంట్స్ హూ కెన్ లెర్న్, యూ ప్లీజ్ లెర్న్ దట్. ఓకే, 11.4 నుంచి లాస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 5 క్వశ్చన్స్, అవి కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. సో కొంతమంది అది టఫ్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను అది అంత స్ట్రెస్ చేసి చెప్పట్లేను. రియల్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, ఐదర్ 4 మార్క్ ఆర్ 6 మార్క్. ఓకే, సిమిలర్లీ
మెన్సురేషన్ గురించి కూడా మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, 4 మార్క్ ఆర్ 6 మార్క్. సో మెన్సురేషన్లో పర్టికులర్గా మరి ఏంటి అంటే లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంది కదా, కన్వర్జన్ ఆఫ్ వన్ షేప్ టు అనదర్, ఆ టాపిక్లోంచి వస్తాయి క్వశ్చన్స్. ఓకే, కన్వర్జన్ వన్ షేప్ టు అనదర్, సాలిడ్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్, స్పియర్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ఎ సిలిండర్. సో అట్లా ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి కన్వర్ట్ అవుతుంటుంది కదా, అది కంపల్సరీ 6 మార్క్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఒకటి. అండ్ ప్రాబబిలిటీ నుంచి 2 డైస్ రోల్ అయినప్పుడు ఏంటి, కార్డ్స్ రోల్ అయినప్పుడు ఏంటి, ఓకే, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, ఈ 3 మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది 6 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, దెన్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అనేది 6 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కానీ ఒక సెక్షన్ ఫార్ములా కానీ, లేదంటే ఇంకేం అడుగుతాడు, పాయింట్స్ కొలీనియర్ ఉన్నాయి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 తీసుకొని అందులోంచి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, లేదా ఇంకొక మోడల్ ఏంటంటే 4 పాయింట్స్ ఇచ్చి విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ విల్ ఇట్ ఫార్మ్. సో ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, అండ్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్ ఫార్ములా ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఒక 4 మార్క్ క్వశ్చన్ డైరెక్ట్ ఫార్ములా అడుగుతాడు. సో మ్యాక్సిమం ఏ ఫార్ములా అడుగుతాడు, ఎక్కువ సార్లు రిపీట్ అయిందంటే స్టాటిస్టిక్స్లో మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి కదా, మీన్కి, మీడియన్కి, మోడ్కి. సో మ్యాక్సిమం ఆ 3 ఫార్ములాస్ అడుగుతారు. ఎప్పుడైనా ఒకసారి వేరే ఫార్ములాస్ అడుగుతారు, లైక్ సెక్షన్ ఫార్ములా అవి. ఓకే, కానీ 4 మార్క్స్కి అడుగుతున్నారంటే మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ ఫార్ములాస్ అడుగుతారు. సమ్టైమ్స్ 2 మార్క్స్లో కూడా ఫార్ములాస్ అడుగుతారు, వాట్ ఈస్ డిస్టెన్స్ ఫార్ములా అని. సో ఇక్కడ ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రాపర్గా చూడండి, 4 మార్క్కి ఫార్ములా కంపల్సరీ అని చెప్తున్నాను. సో ఒక 4 మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఇవి ఓకే, సో అక్కడ ఇంకా చాయిసే లేదు, కంపల్సరీ క్వశ్చన్స్. సో 6 + 6 12. ఓకే, అండ్ ఇక్కడ ఐదర్ 4 మార్క్ రావచ్చు లేదా 12 మార్క్ రావచ్చు. అంటే ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ 16 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, కంపల్సరీ వస్తాయి. ఇది కాకుండా సెట్స్లోంచి ఐదర్ 4 మార్క్ వస్తుంది లేదా 6 మార్క్ వస్తుంది. సో నేను మినిమం 4 మార్క్ అని తీసుకున్నాను అనుకోండి. స్టాటిస్టిక్స్లోంచి మినిమం 4 మార్క్స్ అని తీసుకుందాము. రియల్ నెంబర్స్ నుంచి కూడా మినిమం ఒక 4 మార్క్ క్వశ్చన్, మెన్సురేషన్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్, ప్రాబిలిటీ నుంచి అండ్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కూడా మినిమం 4 మార్క్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే, సో 4 4. సో ఒకసారి కౌంట్ చేసుకొని ఎన్ని మార్క్స్ అవుతున్నాయో, 1 2 3 4 5 6 6 4 24 + 6 30. ఓకే, సో మినిమం టు మినిమం వేసుకున్నా కూడా 40 మార్క్స్ ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ నుంచి వస్తాయి. ఓకే, అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఒకవేళ మీరు తీసుకుంటే 16 మార్క్స్ ఆల్రెడీ, ఇది మినిమం మ్యాక్సిమం కాదు, ఫిక్స్డ్. 16 మార్క్స్ అనేది ఫిక్స్డ్. ఇది కాకుండా మీరు మ్యాక్సిమం ఒకవేళ ఇవన్నీ 6 మార్క్ క్వశ్చన్స్ అని తీసుకుంటే 1 2 3 4 5 6 క్వశ్చన్స్. సో 6 6 36. సో 52 మార్క్స్. సో ఈ ఒక్క సెషన్లో మీకు 40 నుంచి 52 మార్క్స్కి వరకు ఈ ఒక్క సెషన్లో మీకు వస్తుంది. అండ్ ఈ 40 నుంచి 52 మార్క్స్ దేనికి చెప్తున్నా నేను, అవుట్ ఆఫ్ 80 కాదు. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ అంతా ఏం డిస్కస్ చేసాం, ఓన్లీ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2, ఓన్లీ సెక్షన్ 1 and 2 డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో సెక్షన్ 1 and 2 ఓన్లీ ఈ రెండు, అర్థమైందా? సో ఇదిగోండి, అండ్ ఆల్రెడీ మనం సెక్షన్ 1 అండ్ పార్ట్ బి డిస్కస్ చేసాం. అందులో మీకు 30 మార్క్స్ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మినిమం 20 వేసుకున్నా కూడా, సో మీకు ఎంత లేదన్నా 60 మార్క్స్ ఓన్లీ ఈ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ అండ్ పార్ట్ బి క్వశ్చన్స్ చూస్తే కవర్ అయిపోతాయి. 60 out of 80 మినిమం చెప్తున్నా, ఇంకా 70 కూడా కవర్ అవుతాయి, కానీ మినిమం 60 మార్క్స్ ఇక్కడ కవర్ అవుతాయి. ఇది కాకుండా ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం మనకి మాక్ టెస్ట్ ఉంటుంది. సో ఆ మాక్ టెస్ట్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేయాలి. చేస్తే మీకు ఆ అడిషనల్ 10 మార్క్స్ ఏదైతే తక్కువ వస్తుందో అవుట్ ఆఫ్ 80 అవి కూడా కవర్ అయిపోతాయి. ఓకే, అండ్ ఏపీ వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చా అంటే డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు. బికాస్ ఓన్లీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్ ఇద్దరికి, కానీ సిలబస్ అంతా సేమే కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు వాళ్ళకి ఇద్దరికి సేమే ఉంటాయి. ఓకే, సో ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, కొంతమంది ఉంటారు మళ్ళీ అడుగుతారు కామెంట్స్లో క్వశ్చన్, ఇది చదివితే చాలా, ఇది చదివితే ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి. నేను ఒక కామెంట్లో మీకు చెప్పలేను ఎన్ని వస్తాయి అని. సో ఇప్పుడు నేను ఒక 20 క్వశ్చన్స్ పికప్ చేశాను ఈ టాపిక్స్ నుంచి.
ఓకే, ఈ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ మళ్ళీ ఈ టాపిక్లో చాట్స్ నుంచి ఏం చదవాలి అంటారు కదా, సో అందులో నేను పిక్ చేశాను క్వశ్చన్స్. సో ఈ 20 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మినిమం 40 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఆల్రెడీ నిన్న చేసిన సెషన్ నుంచి మినిమం 20 మార్క్స్, సో అవుట్ ఆఫ్ 80 60 మార్క్స్ వస్తున్నాయంటే దట్స్ ఎ గుడ్ స్కోర్. ఓకే, అండ్ అడిషనల్గా మీకు ఏవైతే క్వశ్చన్స్ కవర్ అవ్వాలో అవి ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇప్పుడు మాక్ టెస్ట్లో మనం చేయబోతున్నాం. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ ఎ క్లారిటీ ఆఫ్ వై అండ్ హౌ యూ హ్యావ్ టు సీ ద సెషన్. సో ఈ సెషన్ చూసిన తర్వాత మళ్ళీ 20 క్వశ్చన్స్ మీకు మీరు ఒకసారి సాల్వ్ చేయాలి. ఓకే, సో డెఫినెట్గా యూ విల్ హ్యావ్ టు సాల్వ్ బై యోర్ సెల్ఫ్. ఎస్, నా సీ దిస్ క్వశ్చన్. సో చెప్పాను కదా, గ్రాఫ్స్ 3 గ్రాఫ్స్ ఉన్నాయి, పాలినామియల్, లీనియర్ ఈక్వేషన్ అండ్ ఆల్జీబ్రా కర్వ్. సో ఈ 3 గ్రాఫ్స్ నుంచి ఒక గ్రాఫ్ కంపల్సరీ వస్తుంది. సో 3 గ్రాఫ్స్ డిస్కస్ చేద్దాం. సో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ p of x equals to x square minus x minus 12 and find the zeros of the polynomial from the graph. ఓకే, సో గ్రాఫ్ డ్రా చేసి అందులో నుంచి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది గ్రాఫ్? సో మీకు ఫస్ట్ షేప్ అర్థం అవ్వాలి. ఈ షేప్లో ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ అంటే ఇచ్చిన పాలినామియల్ని తీసుకోండి. క్వాడ్రటిక్ పాలినామియల్ ఇచ్చారు, తీసుకోండి. ఈ క్వాడ్రటిక్ పాలినామియల్లో దీన్ని స్ప్లిట్ చేయండి. ఓకే, స్ప్లిట్ ద మిడిల్ టర్మ్స్ అండ్ చెక్. సో నేను ఒకవేళ ఈ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేస్తే ఇదిగోండి, -12ని నేను ఎలా రాయొచ్చు, -4x ప్లస్ 3x - 12 అని రాయొచ్చు కదా. సో -xని -4x ప్లస్ 3x అని రాశాను. సో ఇది 9th క్లాస్లో మీరు నేర్చుకున్నాగా, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. ఇప్పుడు ఇందులోంచి x కామన్ తీస్తే x - 4 ప్లస్ ఇందులోంచి 3 కామన్ తీస్తే x - 4. సో x - 4 కామన్ తీస్తే x ప్లస్ 3. సో x ప్లస్ 3 = 0 అంటే x వాల్యూ ఎంత వస్తుంది, -3 వస్తుంది. x - 4 = 0 అంటే x వాల్యూ ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో ఈ స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ కంపల్సరీ చేయాలి అంటే, మీరు చేయకపోయినా దీనికి మార్క్స్ ఏం కట్ చేయరు, కానీ చేస్తే ఏమవుతుందంటే మీకు టేబుల్ గీయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ ఏమేమి వచ్చాయి చూడండి, -3 4. సో గ్రాఫ్ ఇమీడియట్గా మీ మైండ్కి వచ్చేసేయాలి. ఎక్స్ వాల్యూస్ 2 వచ్చాయండి, ఆ 2 వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, ఒకటి -3 ఉంది, ఒకటి 4 ఉంది. సో ఎక్కడైతే గ్రాఫ్ కట్ అవుతుందో ఈ పాయింట్ -3 అవ్వాలి, ఇక్కడ ఈ పాయింట్ 4 అవ్వాలి. సో అది మీకు వాల్యూస్ చూడగానే మీకు గ్రాఫ్ కూడా ఐడియా వచ్చేయాలి. ఓకే, సో ఎక్స్ వాల్యూ -3 ఉంది, 4 ఉంది అంటే నేను గ్రాఫ్ గీసినప్పుడు ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ని ఎక్కడ కట్ చేయాలి, -3 దగ్గర కట్ చేయాలి, 4 దగ్గర కట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం టేబుల్ గీద్దాం. టేబుల్ ఆఫ్ వాల్యూస్ అంటాం దీన్ని. సో టేబుల్ ఎలా గీస్తున్నాము, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఎక్స్ వై వాల్యూ. ఓకే, సో ఇంత చాలు. ఓకే, సో ఎలా తీసుకోవాలి మరి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఎక్స్ వై వాల్యూ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ 2 వచ్చాయి. ఏంటవి, -3 వచ్చింది అండ్ 4 వచ్చింది. సో ఈ వాల్యూస్ ఫస్ట్ రాసుకోండి, -3 నుంచి 4 వరకు వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, సో -3 కన్నా ముందు ఒక వాల్యూ తీసుకుందాం ఎక్స్ట్రా. ఓకే, ఇటువైపు కర్వ్ నీట్గా కనిపించడానికి. అండ్ 4 తర్వాత కూడా ఒక వాల్యూ తీసుకుందాం. ఓకే, సో మిగతా వాల్యూస్ ఏంటి, -3 తర్వాత -2, -1, 0, 1, 2, 3. ఓకే, సో -3 ఒక వాల్యూ వచ్చింది, 4 ఒక వాల్యూ వచ్చింది, ఆ 2 వాల్యూస్ పెట్టుకున్నాను. దాని మధ్యలో వచ్చే వాల్యూస్ అన్ని రాసుకుంటాను. ఓకే, ఇప్పుడు x = -3 అయినప్పుడు గ్రాఫ్ ఏం చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది కదా, అంటే y ఏమవుతుంది, 0 అవుతుంది. అండ్ x = 4 అయినప్పుడు కూడా y 0 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 2 పాయింట్స్, మీరు క్యాలిక్యులేషన్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇదిగోండి ఇక్కడ 2 పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఓకే, సో ఇవి ఫిక్స్డ్, ఇవే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ అడిగారు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని, ఇదిగోండి ఇవే జీరోస్. సో మీ గ్రాఫ్ ఇలా రావాలి అంతే. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇది ఇంకా రఫ్ వర్క్. సో ఇదంతా రఫ్ వర్క్. సో x = -4 సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్లో p of x ఎంత ఉంది మనకి, x² - x - 12 కదా. -4 సబ్స్టిట్యూట్ చేసే x వాల్యూలో x² అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16 వస్తుంది. -4 అంటే +4 వస్తుంది, -12. సో 16 + 4 20, 20 - 12 అంటే 8 వస్తుంది. సో ఇది 8 వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి, x = -2 పెడితే, సో -2 హోల్ స్క్వేర్ అంటే 4, -2 అంటే +2 -12. సో 6 - 12 అంటే ఇక్కడ -6 వస్తుంది. సో -2, -6.
నెక్స్ట్ -1 పెడితే ఎంత వస్తుంది మరి? -1 హోల్ స్క్వేర్ అంటే 1, -1 అంటే +1 -12. సో ఎంత వస్తుంది? -10 వస్తుంది చూడండి. 2 - 12 అంటే -10 వస్తుంది. మరి 0 పెడితే ఎంత వస్తుంది? 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు -12 వస్తుంది. సో 0, -12. మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి? P(1). సో 1 స్క్వేర్ అంటే 1, -1 -12. సో అగైన్ -12 వచ్చింది. సో ఇక్కడ వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా -12 వచ్చింది, -12 వచ్చింది. అంటే నెక్స్ట్ ఈ వాల్యూ కూడా రిపీట్ అవ్వాలి, ఈ వాల్యూ ఇక్కడ రావాలి. ఓకే, సో ఇది ఒక టెక్నిక్. సో మీకు నేను డైరెక్ట్గా చూపిస్తున్నా. ఇదిగోండి -6 ఇక్కడ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ రావాలి. ఓకే, చూడండి నెక్స్ట్ 0 ఉంది, ఇదిగోండి ఇక్కడ 0 వచ్చింది. యూ షేప్డ్ కర్వ్ గా, సో వాల్యూస్ ఈక్వల్గా పెరుగుతుంటాయి రెండు వైపులా. నెక్స్ట్ ఇక్కడ 8 ఉందంటే మరి ఇక్కడ ఏం రావాలి? 8 వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎగ్జామ్లో టైము సేవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ పాయింట్స్ అన్ని మనం ఏం చేయాలి? సింపుల్గా గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. ఆల్రెడీ మన గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంది కదా, ఇక్కడ మనం రఫ్ ఫిగర్ గీసుకున్నాం కదా. ఓకే, సో నా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది? ఎక్స్ యాక్సిస్ మీద మ్యాక్సిమం 5 ఉంది, మినిమం -4 ఉంది. సో 0, 1, 2, 3, 4, 5 అండ్ -1, -2, -3, -4. అండ్ y యాక్సిస్ మీద చూడండి, మినిమం -12 ఉంది, మ్యాక్సిమం 8 ఉంది. ఓకే, సో నేను సపోజ్ 2 యూనిట్స్ తీసుకున్నాను అనుకోండి. 2 యూనిట్స్ తీసుకుంటే 2, 4, 6, 8, 10, -2, -4, -6, -8, -10. సో నేను ఇక్కడ ఏం చేశాను? స్కేల్ ఎంత తీసుకున్నాం కంపల్సరీ రాయాలి. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద అయితే 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నా చూడండి. అండ్ y యాక్సిస్ మీద ఎలా తీసుకున్నా? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్గా తీసుకున్నా. 2 యూనిట్స్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు పాయింట్స్ అన్ని ప్లాట్ చేద్దాం. -4, 8 ఎక్స్ మీద -4, y మీద 8 అంటే ఇదిగోండి ఇక్కడ పైన. ఓకే, ఇది ఒక పాయింట్. తర్వాత -3, 0 అంటే ఇదిగోండి, ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎక్కడ కట్ అవుతుంది గ్రాఫ్ని. ఇదిగోండి ఈ ఒక పాయింట్, ఈ ఒక పాయింట్ కదా. సో 4, 0 దగ్గర కూడా కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ -2, -6 -2, -6 అంటే ఇదిగోండి -2 ఇక్కడ ఎక్స్ యాక్సిస్, -6 y యాక్సిస్ అంటే ఇదిగోండి ఇది పాయింట్. -1, -10 అంటే ఇదిగోండి -1, -10 అంటే ఇంకా కిందికి రావాలి. అండ్ మనకి -12 వరకు ఉంది కదా. 0, -12 అంటే ఇదిగోండి ఇది x0, y -12. దెన్ 1, -12. ఓకే, x1, y -12. తర్వాత ఏమవుతుంది? 2, -10 అవుతుంది. ఆల్రెడీ ఇందాక చూసాం కదా. 3, -6 అవుతుంది. సో ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా పెరుగుతుంది. ఓకే, ఈక్వల్గా పెరుగుతుంది. తర్వాత 4, 5, 8 అవుతుంది. ఇదిగోండి ఇట్లా సేమ్ వస్తాయి అనమాట పాయింట్స్. సో ఇప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్ని ఒక కర్వ్తో చక్కగా జాయిన్ చేయండి. That's it. You have got your graph. Okay, and what are the zeros ante? Where is it cutting x-axis? -3, 4. అర్థమైందా? సో ఫస్ట్ మీరు చేసే దీని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ వర్క్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మీకు టేబుల్ వస్తుంది, గ్రాఫ్ ఎలా వస్తుందో ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The following table shows the ages of the patients admitted in hospital during a year. సో ఏజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇచ్చారు. మనం ఏం డ్రా చేయాలి? లెస్ దెన్ ఆజివ్ కర్వ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దెన్ ఆజివ్ కర్వ్ అంటే మీరు ఏం తీసుకుంటారు? లోవర్ బౌండరీయా అప్పర్ బౌండరీనా? అప్పర్ బౌండరీ తీసుకోవాలి. ఓకే, సో ఇది గ్రాఫ్ అంటే మనం ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు అప్పర్ బౌండరీ తీసుకోవాలి. మరి వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం? లెస్ దెన్ ఆజివ్ కర్వ్ కాబట్టి లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఓకే, లెస్ దెన్ ఆజివ్ కర్వ్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద అప్పర్ బౌండరీ తీసుకోవాలి, వై యాక్సిస్ మీద ఎల్సిఎఫ్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఏజ్ అనేది నథింగ్ బట్ ద క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీ, దెన్ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, then upper boundary I'm taking. Upper boundary is nothing but the x value, less than cumulative frequency is nothing but the y value. మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే పాయింట్స్ కావాలి కదా. సో ఆ పాయింట్స్ని రాద్దాం. ఎక్స్, వై పాయింట్. ఎక్స్ అనే పాయింట్ అంటే అప్పర్ బౌండరీ, వై అనే పాయింట్ అంటే లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ.
ఓకే, సో ఏజ్ రాసేద్దాం. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. Patients 8, 15, 25, 27, 18 and 7. సో ఇవన్నీ యాడ్ చేసి చూడండి ఎంత వస్తుంది. ఎల్సిఎఫ్ ఎలా వస్తుంది? 8. సో 15 plus 8, 23, 23 plus 25, 48, 48 plus 27. So 8 plus 7, 15, 4 plus 1, 5 plus 2, 7. Then 15 plus 8, 75 plus 8, 85, 85, 90, 93. 93 plus 7 ఎంత? 100. సో ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఎంత వస్తుంది? 100. అంటే ఎన్ వాల్యూ, క్యాపిటల్ ఎన్ వాల్యూ 100 వచ్చింది. ఓకే, క్లియర్ టిల్ హియర్? అప్పర్ బౌండరీ అంటే ఏంటి మరి? క్లాస్ లిమిట్, క్లాస్ ఇంటర్వెల్ నుంచి తీసుకుంటాం కదా. 20, 30, 40, 50, 60, 70. పాయింట్స్ ఎట్లా రాస్తాం? ఎక్స్ అంటే అప్పర్ బౌండరీ, సో ఇది 20, వై అంటే ఎల్సిఎఫ్. నెక్స్ట్ ఇది 30, 23, 40, 48, 50, 75, 93, 60 అండ్ 70, 100. వాల్యూస్ చూస్తే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఎస్, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈచ్ యూనిట్ 10 యూనిట్స్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ ఉంది, ఈచ్ సెంటీమీటర్. సో ఇది ఎక్స్, ఇది వై. ఓకే, సో ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి చూడండి, అన్ని పాజిటివే. సో అన్నీ కూడా ఎక్కడ వస్తాయి? ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తాయి. సో నాకు మిగతా క్వాడ్రంట్స్తో పని లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే గ్రాఫ్ కొంచెం కింది తీసుకుంటా. ఓకే, యాక్సెస్ కొంచెం కిందికి తీసుకుంటా. ఎందుకు? అన్ని పాయింట్స్ కూడా ఎక్కడ వస్తున్నాయి? ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తున్నాయి. సో 10, 20, 30, 40, 50, 60, 70, అంతే. 70 ఉన్నాయి కదా. ఓకే, సో ఎల్సిఎఫ్ ఇదిగోండి. అప్పర్ బౌండరీ వచ్చేసి ఇక్కడ తీసుకుంటాం మనం ఎక్స్ మీద, అండ్ ఇక్కడ ఏం తీసుకుంటాం? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో చూడండి ఇక్కడ కూడా 10 యూనిట్స్ తీసుకుంటున్నా. సో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 10 యూనిట్స్ తీసుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది చూడండి, 20, 8. ఎక్స్ యాక్సిస్ మీద 20 అంటే ఇదిగోండి ఇక్కడ. 8 అంటే 10 కన్నా చిన్నది కదా, ఇదిగోండి 8th లైన్ చెక్ చేసుకుంటా. సో ఇది వస్తుంది. నెక్స్ట్ 30, 23. ఇదిగోండి 30 ఎక్స్ యాక్సిస్ మీద, 23 అంటే 20 తర్వాత 3rd లైన్. ఓకే, మీరు ఈ డాటెడ్ లైన్స్ గీయాల్సిన అవసరం లేదు, మీకు కనిపించడానికి నేను గీస్తున్నా. ఓకే, మీకు తెలియడానికి ఎక్కడ నుంచి పాయింట్ తీసుకున్నామని. నెక్స్ట్ 40, 48. 40 ఆన్ ఎక్స్ యాక్సిస్, 48 అంటే 40 తర్వాత 8th లైన్. సో ఎక్కడ వస్తుందా ఇంటర్సెక్షన్? ఇదిగోండి ఇక్కడ జాయిన్ అవుతుంది. 50, 75. 50 ఇక్కడ ఉంది. 75 అంటే 70కి 80కి ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇది 60. ఓకే, 60, 93. ఓకే, సో 60 అంటే ఇక్కడ. 60, 93 అంటే 90 తర్వాత 3rd లైన్. నెక్స్ట్ 70, 100. 70 ఇక్కడ ఉంది. 70, 100. ఓకే, సో ఇది జాయిన్ చేయండి, పాయింట్స్ అన్ని జాయిన్ చేయండి ఫ్రీ హ్యాండ్తో. స్కేల్ అవసరం లేదు, యూ షుడ్ నాట్ యూజ్ స్కేల్. కర్వ్ అంటున్నారు కదా, ఆబ్జెక్ట్ కర్వ్ అని. సో ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తారు. స్కేల్ రాయడం మర్చిపోయాం చూడండి. సో స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈస్ 10 యూనిట్స్. వై యాక్సిస్ మీద కూడా 1 centimeter ఈస్ 10 యూనిట్స్. ఓకే, సో ఇది గ్రాఫ్ అయిపోయింది. బట్ సమ్ టైమ్స్ ఇన్ ద క్వశ్చన్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ ద మీడియన్ ఫ్రమ్ ద గ్రాఫ్. సో హౌ విల్ యూ ఫైండ్ మీడియన్ ఫ్రమ్ ద గ్రాఫ్? అంటే మీడియన్ అంటే ఏంటి? మిడిల్ వాల్యూ. సో టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ చూడండి, టోటల్ 100 వాల్యూస్ ఉన్నాయి. అంటే మనం కౌంట్ చేసాం కదా, 100 వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు 100లో మిడిల్ వాల్యూ అంటే ఏంటి? 100లో హాఫ్ 50. సో 50 దగ్గర స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ ఇట్లా గీయండి. స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీయండి ఇలా. ఆ లైన్ గ్రాఫ్ ఎక్కడ కట్ అవుతుందో చూడండి, ఇక్కడ కట్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి స్ట్రైట్గా ఒక లైన్ గీయండి.
ఓకే, సో నాకు ఇలా వస్తుంది కానీ మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది అనుకుంటా. ఓకే, సో ఇక్కడ గ్రాఫ్ ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే కట్ అవుతుందో అది మీడియన్. సపోజ్ నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఎందుకంటే ప్రాపర్ మెజర్మెంట్స్ లేవు, కానీ 42 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 42, 50 దగ్గర కట్ అయింది, 42 అనుకోండి. ఓకే, సో 42 అనేది మీ మీడియన్. సో మీడియన్ ఎక్కడ వస్తుంది? ఎక్స్ యాక్సిస్ మీద వస్తుంది. ఓకే, అండ్ ఎక్కడ నుంచి చూస్ చేసుకుంటున్నారు? ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నారు. ఓకే, సేమ్ మన మీడియన్ ఫార్ములా టేబులర్ ఫామ్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చూస్ చేసుకుంటాము? ఫస్ట్ n/2 వాల్యూ తీసుకొని ఆ n/2లోంచి సిఎఫ్కి ఎలా వెళ్తాము, ఇక్కడ కూడా n/2 తీసుకున్నాం, n/2 నుంచి సిఎఫ్కి వెళ్ళాము. ఓకే, అండ్ మీ మీడియన్ ఎలా ఉంటుంది? మీ క్లాస్ ఇంటర్వెల్ మధ్యలో ఉండాలి కదా, ఇక్కడ చూడండి మీ మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ మధ్యలోకి వస్తుంది. ఓకే, ఆ గ్రాఫ్ని కట్ చేయండి అండ్ యూ షుడ్ డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సెస్. సో వేర్ ఎవర్ ద పర్పెండిక్యులర్ ఈస్ మీటింగ్ ద ఎక్స్ యాక్సెస్, దేర్ దట్ పాయింట్ ఈస్ ద మీడియం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 2 గ్రాఫ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకటేమో పాలినామియల్ గ్రాఫ్, ఇంకోటేమో ఆల్జీబ్రా కర్వ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ x ప్లస్ వై ఈక్వల్ టు 11 అండ్ x మైనస్ వై ఇస్ 5. సో ఏంటివి? 2 ఈక్వేషన్స్ ఇచ్చారంటే అది ఏంటి? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో x ప్లస్ వై ఈక్వల్ టు 11కి ఒక టేబుల్ గీసుకోవాలి మనం. ఓకే, ఎక్స్ వై, ఎక్స్ కామా వై పాయింట్. ఓకే, ఎక్స్కి ఏం తీసుకుంటున్నాం వాల్యూస్, వైకి ఏం తీసుకుంటున్నాం, ఎక్స్ కామా వైకి ఏం తీసుకుంటున్నాం అని. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 5 కూడా ఒక టేబుల్ తీసుకుందాం. ఎక్స్ వై, ఎక్స్ వై. ఎస్, ఇప్పుడు చూడండి మనకి పాలినామియల్ గ్రాఫ్లో అయితే దాని జీరో ఏంటో మనము ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసి అప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం కదా టేబుల్లో. ఇక్కడ అంతా అవసరం లేదు, జస్ట్ 2 వాల్యూస్ చాలు. సపోజ్ నేను ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎక్స్ 0 అయితే వై ఏమవుతుంది? 11. సో 0,11. సపోజ్ వై 0 తీసుకుంటే ఎక్స్ ఏమవుతుంది? 11. సో 11,0. ఇది ఒక పాయింట్. ఇక్కడ చూడండి, సపోజ్ ఎక్స్ 0 తీసుకుంటే వై ఏమవుతుంది? -5 అవుతుంది. కొంచెం సైన్తో కేర్ఫుల్ ఉండాలి. సపోజ్ వై 0 తీసుకుంటే ఎక్స్ ఏమవుతుంది? 5 అవుతుంది. సో వన్స్ మీకు ఈ పాయింట్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? గ్రాఫ్ డ్రా చేయాలి. సో గ్రాఫ్ ఎలా డ్రా చేస్తారు? ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద 11 వరకు ఉన్నాయి. ఓకే, వై యాక్సిస్ మీద కూడా 11 వరకు ఉన్నాయి మ్యాక్సిమం. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అవునా? సో వై యాక్సిస్ మీద కూడా 11 వరకు ఉంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అండ్ ఇక్కడ -1, -2, -3, -4 అలా ఉంది. ఇప్పుడు చూడండి, అండ్ -5 కూడా రాద్దాం, మనకు అక్కడ కావాలి. ఇక్కడ కూడా -1, -2, -3. ఓకే, ఇప్పుడు పాయింట్స్ ప్లాట్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంది? 0,11 అంటే ఎక్స్ యాక్సెస్ మీద 0, వై యాక్సెస్ మీద 11 అంటే ఇదిగోండి పైన పాయింట్ 11 దగ్గర. నెక్స్ట్ పాయింట్ ఏంది? 11,0. 11,0 అంటే ఎక్స్ యాక్సెస్ మీద 11, వై యాక్సెస్ మీద 0. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ ప్లాట్ చేసిన తర్వాత జాయిన్ చేసేది విత్ స్కేల్తో జాయిన్ చేయాలి. ఇది ఏం లైన్? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 11 లైన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ పాయింట్ చూడండి, 0, -5. 0, -5 ఎక్స్ 0, వై -5 అంటే ఇదిగోండి ఈ పాయింట్. అండ్ 5, 0 అంటే ఈ పాయింట్. సో ఈ రెండు జాయిన్ చేస్తే ఇదిగోండి, ఇదేం లైన్? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 5. సో ఈ రెండు లైన్స్ ఏం చేస్తున్నాయి? ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. ఎక్కడ? ఇదిగోండి. ఓకే, ఇట్లా వెళ్తే ఇక్కడ ఎక్కడైతే ఎక్స్ యాక్సెస్ని మీట్ అవుతుందో అది మీ ఎక్స్ కోఆర్డినేట్. సో సపోజ్ 8 అనుకోండి. వై యాక్సెస్ని ఎక్కడ మీట్ అవుతుందో అది మీ వై కోఆర్డినేట్. సపోజ్ 3 అనుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు 8, వై ఈక్వల్ టు 3 సొల్యూషన్ అని రాయొచ్చు. ఓకే, సో 3 గ్రాఫ్స్, చాలా ఈజీ గ్రాఫ్స్. అండ్ ఈ 3 నేర్చుకుంటే ఇది 1/2 an hourలో అయిపోయింది. ఈ 3 నేర్చుకుంటే మీకు 6 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, సో 3 గ్రాఫ్స్ నుంచి ఒక గ్రాఫ్ కంపల్సరీ అని చెప్పాను కదా. ఇప్పుడు స్టాటిస్టిక్స్ నుంచి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చూద్దాం. The following table shows marks scored by 100 students in an examination. So you have to find the arithmetic mean for the data. Arithmetic mean ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఫస్ట్ మార్క్స్ ఇచ్చారు. సో మార్క్స్ అనేది క్లాస్ మార్క్.
ఓకే, మీకు ఇక్కడ ఇచ్చిన మార్క్స్ ఏం మార్క్స్? క్లాస్ మార్క్స్. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. అండ్ క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను మీకు నిన్న ఫార్ములా సెషన్లో చెప్పాను, మనం ప్రాపర్గా టేబుల్ గీయడం రావాలి మనకు ఫస్ట్. ఓకే, సో టేబుల్ గీయడం వస్తే క్యాలిక్యులేషన్ తర్వాత విషయం. ఫస్ట్ అసలు టేబులే రాకపోతే, ఆ హెడ్డింగ్సే తెలియకపోతే వేస్ట్ కదా. సో క్లాస్ మార్క్. సో క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30. మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి? అజ్యూమ్డ్ మీనా, లేకపోతే డైరెక్ట్ మెథడా, లేకపోతే స్టెప్ డివియేషన్? వాళ్ళు అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. నథింగ్ ఇస్ మెన్షన్ హియర్. ఒకవేళ క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉన్నాయంటే డైరెక్ట్గా వెళ్దాం. ఒకవేళ క్యాలిక్యులేషన్స్ ఈజీగా లేవు అంటే అజ్యూమ్ మీన్ కానీ స్టెప్ డివిజన్ కానీ వెళ్దాం. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మన ఇష్టం, దేనికైనా వెళ్ళొచ్చు. 40 to 50. Now 12, 16, 32, 28 and 12. So sum of frequencies find out చేయండి ఎంతనో. సో 2 plus 6 8, 8 plus 2 10 అండ్ ఇది ఒక 10, సో 20. ఓకే, సో 2 plus 1 3, 4, 7, 7 plus 2 9, 9 plus 1 10. సో 100 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, 100 స్టూడెంట్స్ కదా, ఇదిగోండి 100 స్టూడెంట్స్ కదా, 100 అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారుగా 100 స్టూడెంట్స్ అని, రైట్. సో క్లాస్ మార్క్ ఎట్లా వస్తుంది? క్లాస్ ఇంటర్వెల్ యావరేజ్ తీసుకోవాలి, ఇంటర్వెల్స్ యావరేజ్. సో 0 plus 10 by 2 యావరేజ్ తీసుకుంటే 5 వస్తుంది. ఈ 5కి ఇంకొక 10 యాడ్ చేయండి. ఇక్కడ క్లాస్ సైజ్ ఎంత? ఒక్కొక్క క్లాస్ సైజ్ ఎంత? క్లాస్ సైజ్ ఎలా వస్తుంది? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. క్లాస్ సైజ్ ఎంత? 10. సో ఇంకో 10 యాడ్ చేస్తే 15 వస్తుంది. దీనికో 10 యాడ్ చేయండి 25, దీనికో 10 యాడ్ చేయండి 35, దీనికో 10 యాడ్ చేయండి. ఓకే, సో మీరు ఫస్ట్ క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ మార్క్స్ అందరికి 10 10 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకు 10 యాడ్ చేసాం? మన క్లాస్ సైజ్ 10 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఈజీ ఉందా, డిఫికల్ట్ ఉందా? 16 into 15 కొంచెం డిఫికల్ట్. ఓకే, సో మనం డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. అజ్యూమ్ మీన్ తీసుకుందాం. ఓకే, సో ఐఎమ్ నాట్ యూజింగ్ డైరెక్ట్ మీన్ మెథడ్, అజ్యూమ్ మీన్ తీసుకుందాం. అజ్యూమ్ మీన్ తీసుకున్నప్పుడు డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ కదా ఫార్ములా, నెక్స్ట్ టేబుల్ వాల్యూ. సో ఎక్స్ఐ మైనస్ ఏ అంటే 5 minus 25, -20 వస్తుంది. దీనికి ఒక 10 యాడ్ చేయు, -10. 10 ఎందుకు? బికాస్ క్లాస్ సైజ్ 10 కాబట్టి. ఇంకో 10 యాడ్ చేస్తే 0, ఇంకో 10 యాడ్ చేస్తే 10, 20. ఓకే, సో మనం సప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? నెక్స్ట్ మీకు కావాలంటే యూఐ తీసుకున్నా కూడా యూఐ ఇస్ డిఐ బై హెచ్. సో అప్పుడు ఎలా వస్తుంది? 10తో డివైడ్ చేయాలి. ఇప్పుడు -20/10 అంటే -2, -10/10 అంటే -1, 0, 1, 2. ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తాం? ఎఫ్ఐ యూఐ చేయాలి. ఓకే, ఈ ఎఫ్ఐ ఇంటూ ఈ యూఐ. సో చేసి చూద్దాం. 2 ఇది క్యారీ యాక్చువల్లీ. సో 12 into -2, 2 అంటే 24. 16 into -1 అంటే -16. 32 into 0 అంటే 0. 28 into 1 అంటే 28. 12 into 2 అంటే 24. సిగ్మా ఎఫ్ఐ యూఐ కనుక్కుందాం. ఇక్కడ చూడండి, +24 -24 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకే, సో మిగిలింది ఏంటి? -16 + 28. సో 28 - 16 ఎంత వస్తుంది? 28 - 16 12 వస్తుంది కదా. సో ఆ 12 ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు మీన్ ఫార్ములా ఏంటి? మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం? స్టెప్ డీవియేషన్. స్టెప్ డీవియేషన్లో మీన్ ఫార్ములా ఏంటి? సిగ్మా. దేని సిగ్మా తీసుకున్నాం? ఎఫ్ఐయుఐ ఇంకా సిగ్మా ఎఫ్ఐ ఇంకా ఇంటూ హెచ్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? 25 ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ అంటే 12 బై సిగ్మా ఎఫ్ అంటే 100 ఇంటూ హెచ్ అంటే 10 కదా. సో 10 10 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0. సో 25 + 12/10. 12/10 ఎలా రాయొచ్చు? 1.2 అని రాయొచ్చు కదా. సో 25 + 1 26.2. సో ఇది మీ మీన్ ఆఫ్ ద గివెన్ డేటా. సో ఎస్ఏ క్వశ్చన్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో మీన్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీడియన్ చూడండి. సో మీడియన్ ఎలా చేస్తాం మరి? ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ రాసేసేయండి, దెన్ ఫ్రీక్వెన్సీ, దెన్ ఎల్సిఎఫ్.
ఓకే, ఇంతే. సో క్లాస్ ఇంటర్వెల్ 118 to 126. కానీ ఇక్కడ ఒక చిన్న చిన్న కరెక్షన్ ఉంది, ఒకసారి చూసుకోండి. క్లాస్ ఇంటర్వెల్ ఎలా ఉంది, కంటిన్యూస్ ఉందా? చూడండి, మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్ లేదు. చూడండి, వాల్యూస్ కంటిన్యూ అవ్వట్లేదు. ఇక్కడ 126 ఉంటే ఇక్కడ 126 ఉండాలి, 127కి జంప్ అయిపోయింది. 135 ఉంటే ఇక్కడ కూడా 135 ఉండాలి. ఓకే, 136కి వెళ్ళిపోయింది. సో దీస్ ఆర్ నాట్ కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్, లేదా దీన్ని ఏమనొచ్చు, డిస్కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్ అనొచ్చు. ఓకే, సో క్లాస్ ఇంటర్వెల్ డిస్కంటిన్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, డిస్కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటే ఫస్ట్ దాన్ని కంటిన్యూస్గా మార్చాలి కదా. ఓకే, సో కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ చేయాలి కదా. సో కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా అవుతాయి, లోవర్ లిమిట్ నుంచి 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేయాలి. ఓకే, సో దీనికి 0.5 యాడ్ చేస్తాం, ఇటు సైడ్ 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 118 మైనస్ 0.5 అంటే చూడండి, 118 మైనస్ 0.5 అంటే 117.5 టు 126 ప్లస్ 0.5 అంటే 126.5. సిమిలర్గా 127కి 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 126.5 అండ్ 135కి 0.5 యాడ్ చేస్తే 135.5. నెక్స్ట్ 136కి 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 135.5 అండ్ 144కి యాడ్ చేస్తే 144.5. ఓకే, సో చూడండి, ఇట్లా మనం మిగతాన్ని ఫిల్ చేద్దాం. 144.5 to 153.5, 153.5 to 162.5, 162.5 to 171.5, 171.5 to 180.5. దీని తర్వాత ఏంటి, ఫ్రీక్వెన్సీ రాయండి. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు, 3, 5, 9, 12, 5, 4, 2. ఓకే, సో ఫ్రీక్వెన్సీ అయిపోయిన తర్వాత లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. సో 3 యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. నా 3 + 5 8, 8 + 9 17, 17 + 12 29, 29 + 5 34, 34 + 4 38, 38 + 2 40. సో 40 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మీడియన్ కదా. సో టోటల్ 40 వాల్యూస్ ఉన్నాయంటే, టోటల్ 40 ఉన్నాయంటే మన మీడియన్ 40లో హాఫ్ అయి ఉండాలి కదా. సో n/2 అంటే 40/2 అంటే 20. సో నేనేం చేస్తాను అంటే 20 వచ్చిన తర్వాత మనము ఇక్కడ 20 కన్నా పెద్ద వాల్యూలో ఎంటర్ అయిపోదాం. 20 కన్నా పెద్ద వాల్యూ 29. సో 29 కాలంలోకి ఎంటర్ అయిపోతే ఇదిగోండి. సో ఇది దీన్ని ఏమంటామంటే మీడియన్ క్లాస్ అంటాం. ఓకే, సో మీడియన్ క్లాస్లో లోవర్ లిమిట్ ఎంత ఉంది, 144.5. ఇదిగోండి, ఇది మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ కాలంలో ఉంది కదా. సో ఫ్రీక్వెన్సీ ఎంత, 12. దెన్ సిఎఫ్ ఎట్లా తీసుకుంటామంటే దీనికన్నా ముందుది సిఎఫ్. ఓకే, అండ్ హెచ్ ఇస్ నథింగ్ బట్ ద క్లాస్ సైజ్. సో క్లాస్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ, 10 ఉందా, చెక్ చేయండి. ఇజ్ ఇట్ 10? 10 కాదు, ఎంత వస్తుంది, 126.5 మైనస్ 117.5 అంటే 0.9 వస్తుంది. ఓకే, సో క్లాస్ సైజ్ 9. సో మీడియన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మీడియన్ అంటే ఏంటి, మీడియన్ ఇస్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఇవాళ ఆల్రెడీ ఎలా నేర్చుకోవాలి ఏంటో అన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. సో 144.5 ప్లస్ n/2 అంటే ఎంత, 20 మైనస్ CF అంటే 17/F అంటే 12 ఇంటూ 9. సో 3 3s are 9, 3 4s are 12. సో దట్ ఈస్ 144.5 ప్లస్, సో 20 మైనస్ 17 అంటే 3 వస్తుంది. సో 3 ఇంటూ ఇంకొక 3, సో 9/4. సో ఇది కన్వర్ట్ చేయండి, 144 ప్లస్, సో 4 2s are 8, 1 మిగులుతుంది. సో అగైన్ 4 2s are 8 అండ్ 5. సో ఇవి యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 144.5 ప్లస్ 2.25. సో 5 7 6 4 1. సో 146.75 is the median of the given data. ఓకే, సో సేమ్ క్వశ్చన్ నేను తీసుకున్నాను, దీనికి మీడియన్ కాకుండా మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదిగోండి, ఇదే అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. సో క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. ఓకే, సో మోడ్ అంటే నేను డైరెక్ట్గా రాస్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ కన్వర్ట్ చేసినవి మన దగ్గర ఉన్నాయి కదా. సో అది తీసుకొని రాస్తున్నాను. సో 126.5 to 135.5, 135.5 to 144.5,
144.5 to 153.5, 153.5 to 162.5, and 162.5 to 171.5, 171.5 to 180.5. Okay, so ఇది ఫ్రీక్వెన్సీస్ ఏంటి 3, 5, 9, 12, 5, 4. సో మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ కాబట్టి డైరెక్ట్ మోస్ట్ రిపీటెడ్లోకి ఎంటర్ అయిపోండి. ఇక్కడ కాలమ్స్ గీయడం ఏం లేదు. సో 12, సో దిస్ ఈజ్ అ మోడల్ క్లాస్. సో దీన్ని 3 Fs రాసుకోండి, ముందు ఒకటి వెనకాల ఒకటి. నేను నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫార్ములాస్ చెప్పేటప్పుడు. దీన్ని F0, F1, F2 అనుకోని. సో మోడ్ వాల్యూ ఏంటి, L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో L అంటే లో లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ 144.5 ప్లస్ F1 మైనస్ F0 అంటే 12 మైనస్ 9 బై 2F1 అంటే 2 ఇంటూ 12 24 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H అంటే 9. ఓకే, సో 144.5 ప్లస్ 12 మైనస్ 9 అంటే 3 బై 24 మైనస్ 14 అంటే ఎంత వస్తుంది, 10 వస్తుంది ఇంటూ 9. సో ఇది ఎంత వస్తుంది, 144.5 ప్లస్ 3 9s 27 బై 10. సో 144.5 ప్లస్ 27 బై 10 అంటే 2.7. సో యాడ్ చేయండి 144.5 ప్లస్ 2.7. సో 12, 5, 7, 4, 1. సో 147.2 అనేది మీ మోడ్ వాల్యూ. ఓకే, అండ్ ఒకటి గుర్తుపెట్టుకొని, మీ మోడ్ కానీ మీడియన్ కానీ మీ ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్లోనే ఉండాలి. ఓకే, మీ మీడియన్ క్లాస్లో కానీ మోడల్ క్లాస్లో కానీ ఉండాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వరకు మీరు ఒక ఎస్ఏ క్వశ్చన్ అండ్ ఒక షార్ట్ కానీ ఎస్ఏ కానీ వచ్చే క్వశ్చన్. ఓకే, సో 14 to 12 to 10 మార్క్స్ కవర్ అయ్యాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్లోంచి కంపల్సరీ 6 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అండ్ కన్స్ట్రక్షన్ మాక్ టెస్ట్ అప్పుడు కూడా మేము చాలా చేసాం. సో చూడండి, డ్రా ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఫస్ట్ ఒక పాయింట్ సెంటర్ ఓ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ అందరూ డ్రా చేస్తారు అని నేను నమ్ముతున్నాను. ఇక్కడ నుంచి స్కేల్ పెట్టి ఒక పాయింట్ మెజర్ చేయండి. అది ఎలా ఉండాలి, 10 సెంటీమీటర్ అవే ఫ్రమ్ దిస్ పాయింట్. సో 10 సెంటీమీటర్ అవతల ఒక పాయింట్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు దీని నుంచి ట్యాంజెంట్ కావాలంటే ఏం చేస్తారు, చెప్పాను కదా, పెన్సిల్ పాయింటర్ అండ్ ఇక్కడ పెట్టేసి పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ మోర్ దెన్ హాఫ్ రేడియస్ తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే పాయింటర్ అండ్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకుంటే ఇది మిడిల్ పాయింట్ M అనుకోండి. ఇక్కడ పాయింటర్ పెట్టి ఓ దగ్గర OM లేదా MP రేడియస్గా తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. ఓకే, ఆ సర్కిల్ ఎలా వెళ్తుందంటే ఇదిగోండి, ఈ రెండు పాయింట్స్ నుంచి O నుంచి P నుంచి ఇట్లా పాస్ అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, అవునా. సో ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. P నుంచి Aకి జాయిన్ చేయండి, P నుంచి Aకి. అలాగే P నుంచి Bకి. ఈ క్వశ్చన్స్ అన్ని రాసుకోండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసేయాలి మళ్ళీ. నెక్స్ట్ చూడండి, డ్రా ఎనీ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే సెంటర్ ఎలా ఉండాలి, సేమ్ సెంటర్. ఒక సర్కిల్ రేడియస్ 1.5 అంట, ఇది 1.5. ఇంకొక సర్కిల్ రేడియస్ ఎంత, 4. సో ఈ రేడియస్ 4. సో మళ్ళీ 10 సెంటీమీటర్ అవే. సో ఇక్కడ ఏం లేదు, మళ్ళీ సేమ్ కన్స్ట్రక్షన్. 10 సెంటీమీటర్ అవే ఒక పాయింట్ తీసుకొని, ఓకే, ఇక్కడ కంపాస్ పెట్టి మోర్ దెన్ హాఫ్ రేడియస్ తీసుకొని 2 ఆర్క్స్ గీయండి. ఇక్కడ పెట్టి మళ్ళీ మోర్ దెన్ హాఫ్ రేడియస్ తీసుకొని 2 ఆర్క్స్ గీసి ఈ రెండు జాయిన్ చేయండి. ఇప్పుడు ఇది పాయింట్ M, సేమ్ ఇందాకట్లాగే కన్స్ట్రక్షన్. సో మళ్ళీ M దగ్గర కంపాస్ పాయింటర్ పెట్టి ఒక సర్కిల్ గీస్తే సో ఇట్లా కట్ అవుతుంది, P నుంచి కూడా పాస్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ కట్ అయిన పాయింట్స్ని దీన్ని A అనుకోండి, దీన్ని బయట దాన్ని B అనుకోండి, లోపల దాన్ని CD అనుకోండి. సో P నుంచి Aకి ఒక టాంజెంట్ వెళ్తుంది, P నుంచి Bకి ఒక టాంజెంట్ వెళ్తుంది. ఇది అవుట్ సైడ్ ఉన్న సర్కిల్కి. మరి ఇన్సైడ్ ఉన్న సర్కిల్కి P నుంచి Cకి ఒక టాంజెంట్ తీసుకోవచ్చు మనం, అండ్ P నుంచి Dకి. సో సేమ్ క్వశ్చన్, కాకపోతే లోపల కూడా ఒక సర్కిల్ గీయడం వల్ల 2 సార్లు కట్ అవుతుంది, అండ్ అక్కడ కూడా 2 టాంజెంట్స్, టోటల్ 4 టాంజెంట్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్స్ట్రక్ట్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్. సో సర్కిల్ మీకు ఎలాగో కన్స్ట్రక్షన్ వచ్చు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ 60 ఉండాలంట. సో ఇది
సర్కిల్ అయితే ఈ రెండు ట్యాంగిల్స్ మధ్యలో యాంగిల్ 60 ఉండాలి. ఇక్కడ 60 ఉండాలంటే రేడియస్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 120 కదా, మనం మాక్ టెస్ట్లో చేసాము. సో ఏం చేస్తారంటే ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి, ఇదిగోండి ఇది రేడియస్ అంటే ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టి 120 డిగ్రీ మెజర్ చేయండి. ప్రొట్రాక్టర్ తీసేసి జాయిన్ చేయండి. ఇప్పుడు మనకి ఇంకేం తెలుసు, రేడియస్ అండ్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్గా. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టి 90 దగ్గర ఒక డాట్ పెట్టుకొని ప్రొట్రాక్టర్ తీసేసి జాయిన్ చేయండి. మళ్ళీ ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టి 90 దగ్గర ఒక డాట్ పెట్టుకొని ప్రొట్రాక్టర్ తీసేసి జాయిన్ చేయండి. సో ఈ రెండు టాంజెంట్స్ మధ్యలో యాంగిల్ డెఫినెట్గా 60 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ట్రై చేయండి. ఈ మోడల్స్ అన్ని మీరు మళ్ళీ చేయాలి. ఓకే, సో సర్కిల్స్లో ఈ మోడల్స్ వస్తాయి. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. కన్స్ట్రక్ట్ అ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏబి 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. చూడండి, ఏబి 5. ఫస్ట్ రఫ్ ఫిగర్ గీసుకోవాలి. ఇది 5. తర్వాత యాంగిల్ ఏబిసి. యాంగిల్ ఏబిసి అంటే ఇది 50 డిగ్రీ అంట. తర్వాత బి నుంచి సికి ఇక్కడ ఒక ఆర్క్ గీసుకుంటే ఇది సి అయితే బీసీ ఎంత 7 సెంటీమీటర్. సో మనకి ఇచ్చింది ఏబి, బీసీ అండ్ యాంగిల్ బి. ఓకే, అండ్ సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలి 4/5 ఆఫ్ ది ఒరిజినల్ ట్రయాంగిల్. సో ఎలా డ్రా చేస్తాం? ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేయండి. స్కేల్తో బేస్ ఏబి 5 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇది 5 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టి 50 డిగ్రీ మెజర్ చేసి ఒక ఆర్క్ గీయండి, యారో గీయండి. ఓకే, రే. తర్వాత బి దగ్గర మీరు కంపాస్ పెట్టి, ఓకే, బి దగ్గర మీ కంపాస్ పెట్టి 7 సెంటీమీటర్ స్కేల్ మీద మెజర్ చేసుకొని ఒక ఆర్క్ గీయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 7 సెంటీమీటర్. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయండి. ఓకే, ఇది మీ ట్రయాంగిల్. ఇప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్ కావాలి. ఇది ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకున్నాను, హౌ టు డ్రా కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్. కానీ మనకు కావాల్సింది ఏంటి? సిమిలర్ ట్రయాంగిల్ కదా. సో సిమిలర్ ట్రయాంగిల్కి ఏం చేస్తారు? ఏఎక్స్ అని ఒక రే తీసుకోండి. ఓకే, సో ఈ రేలో మనకేంటి 4/5 కావాలంట. సో టోటల్ 4/5 అంటే ఇందులో పెద్ద నెంబర్ ఏది? 4/5 అంటే 4లో 5లో పెద్ద నెంబర్ 5 కదా. సో 5 ఆర్క్స్ గీసుకోండి. 1 2 3 4 5 గీసుకున్న తర్వాత 4/5 అంటే లెస్ దాన్ 1 మా ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి మీకు చిన్న ట్రయాంగిల్ రావాలి. అప్పుడు ఏం చేస్తారు? చిన్న ట్రయాంగిల్ కావాలి కాబట్టి ఫస్ట్ ఈ అవుట్ సైడ్ బార్డర్ క్లోజ్ చేసేసుకోండి. ఓకే, ఇదేంటి? ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4, ఇది A5. A5 నుంచి Bకి జాయిన్ చేసేయండి. తర్వాత మనకి 5 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ కావాలి? 4 కదా. సో 4 దగ్గర ఒక ప్యారలల్ లైన్ గీసుకోండి. A5Bకి ఒక ప్యారలల్ లైన్ గీసుకోండి. ఎలా గీసుకుంటారు? ఇక్కడ యాంగిల్ మెజర్ చేసుకుని ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ వచ్చేటట్టు తీసుకుంటే ప్యారలల్ లైన్ అయిపోతుంది. ఇది B డాష్ అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ 50 అని మీకు తెలుసు కదా. సో ఇక్కడ కూడా మెజర్ చేసుకోండి. 50 డిగ్రీ దగ్గర ఇంకొక లైన్ గీయండి. ఓకే, సో దీన్ని సి డాష్ అనుకోండి. సో ఏ, సి డాష్, బి, డి డాష్ మీ కొత్త ట్రయాంగిల్. ఓకే, అండ్ అది ఎలా ఉంటుంది? ఒరిజినల్ ట్రయాంగిల్ కన్నా చిన్నగా ఉండాలి. ఓకే, సేమ్ క్వశ్చన్, ఒకవేళ సేమ్ క్వశ్చన్ ఇదిగోండి, ఇక్కడ సేమ్ క్వశ్చన్ ఇన్స్టెడ్ ఆఫ్ 4/5 అండ్ 5/4 రాశాను. 5/4 అంటే ప్రాపరా ఇంప్రాపరా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1. సో నేను యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ తీసుకున్నాను, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇదిగోండి, ట్రయాంగిల్ గీసేసాం. గీసేసిన తర్వాత రే తీసుకుంటారు. మొత్తం ప్రాసెస్ అంతా సేమే. రే తీసుకున్నాక మనకు 4/5 కాకుండా ఎంత కావాలి? 5/4 కావాలి కదా. 5/4 అంటే కూడా ఎన్ని? టోటల్ 5 పార్ట్స్ తీసుకుంటారు. ఒక పెద్ద నెంబర్ తీసుకోవాలి ఎప్పుడైనా. సో A1, A2, A3, A4, A5. ఇప్పుడేంటి? నాకు పెద్ద ట్రయాంగిల్ కావాలి కదా. సో 5/4 అంటే నాకు పెద్ద ట్రయాంగిల్ కావాలి. సో నేనేం చేస్తాను? ఈ 4తో లాస్ట్ని జాయిన్ చేస్తాను. సో దట్ ఈ 5 బయటికి వెళ్ళి ఇంకో పెద్ద ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో 4/5 అనేది చిన్న ట్రయాంగిల్ కావాలి కాబట్టి మనం లాస్ట్ దాంతో ఇక్కడ క్లోజ్ చేసేసినాం. తర్వాత లోపల చిన్న ట్రయాంగిల్ గీసుకున్నాం. ఇక్కడ ఏంటి? మనకు కావాల్సిన పెద్ద ట్రయాంగిల్ కాబట్టి 4 పార్ట్స్ 4/5. ఓకే, సో 4/5 అంటే బిగ్ నెంబర్తో ఆర్క్స్ గీసాం. స్మాల్ నెంబర్ ఫస్ట్ కన్సిడర్ చేయాలి. దాంతో అవుట్ సైడ్ ట్రయాంగిల్ వర్టెక్స్ జాయిన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ A5 నుంచి ఒక ఎక్స్టెండెడ్ లైన్కి మనం A5 టు B డాష్ అనుకోండి. A5 టు B డాష్ డ్రా చేసుకొని ఇప్పుడు B డాష్ నుంచి మళ్ళీ ఇంకొక 50 డిగ్రీ మెజర్ చేసుకొని పైకి వెళ్ళాలి. మళ్ళీ ఇదిగోండి, ఇది కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని సో ఇది C డాష్ అవుతుంది. సో మీకు ఇచ్చిన ట్రయాంగిల్లో స్టెప్స్ అన్నీ సేమ్. ఒకవేళ స్మాల్ ట్రయాంగిల్ అంటేనేమో ఫస్ట్ వెరీ సింపుల్ థింగ్. స్మాల్ ట్రయాంగిల్ అంటే లాస్ట్లో ఉన్న పాయింట్తో మీ బి జాయిన్ చేసేయండి. ఒకవేళ బిగ్ ట్రయాంగిల్ అంటే
ఆ చిన్న పార్ట్ ఏదైతే ఉంటుందో 4/5లో 4 చిన్నది కదా, ఆ చిన్న నెంబర్తో బీని జాయిన్ చేసేయండి. అప్పుడు ట్రయాంగిల్ బయటికి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్ కన్స్ట్రక్షన్ విచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 6 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ రియల్ నెంబర్స్ నుంచి క్వశ్చన్ వస్తుందని చెప్పాను కదా. సో రియల్ నెంబర్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఏం రావచ్చో చెప్తున్నా, షార్ట్ కాదు. సో ఎస్ఏ క్వశ్చన్ చూడండి, √2 + √3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని రేషనల్ అని అనుకుంటున్నా. ఓకే, సో రేషనల్ అంటే P/Q ఫామ్లో ఉంది కదా. ఓకే, రేషనల్ అంటే P/Q ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో నేను ఏం చేస్తాను అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్, ఏదైనా ఒక ఇర్రేషనల్ నెంబర్ని అటువైపు పంపించేసి ఎల్సిఎం తీసుకొని అయినా స్క్వేరింగ్ చేయొచ్చు, స్క్వేరింగ్ చేసైనా ఎల్సిఎం తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో నేను ఇక్కడ స్క్వేరింగ్ చేస్తున్నా. సో √3² 3 అవుతుంది. ఇదేమవుతుంది, P² / Q² a - b². ఓకే, సో a² + b² - 2ab. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు, మీకు ఇదిగోండి మళ్ళీ ఇంకొక స్టెప్ సింప్లిఫికేషన్ రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్కడైతే ఇర్రేషనల్ నెంబర్ ఉందో ఆ టర్మ్ని ఒక వైపు పంపించేసేయండి, ఎక్కడైతే రేషనల్ నెంబర్ ఉందో అది ఇంకొక వైపు తీసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఇర్రేషనల్ నెంబర్ టర్మ్గా దీన్ని అటువైపు పంపించేస్తే 2√2 P/Q మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది, ఈక్వల్ టు P² + Q² + 2 - 3. ఓకే, ఈ -3 ఎక్కడి నుంచి వచ్చింది, LHS సైడ్ ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది, ఇటు సైడ్ పంపించేస్తాం. సో P²/Q² + 2 - 3 అంటే 1. ఓకే, సో యూ కెన్ టేక్ LCM ఆల్సో, P² - Q²/Q². ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఓన్లీ √2 ఒకవైపు ఉండాలి, మిగతావన్నీ ఇటువైపు వచ్చేసేయాలి. ఓకే, సో ఇదిగోండి, సో √2 ఇటువైపు ఉంచి మిగతావన్నీ ఇంటూ 2PQ, మిగతావన్నీ అటువైపు వెళ్ళిపోయాయి. ఇప్పుడు చూడండి Q క్యాన్సిల్. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్ రిమైనింగ్, సో √2 = P² + Q² / 2PQ. ఓకే, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే LHS సైడ్ మాత్రం ఈ రేషనల్ నెంబర్ ఉంది, RHS సైడ్ ఏముంది మరి, రేషనల్ నెంబర్ ఉంది. సో వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ఏ కన్క్లూజన్ దట్ రేషనల్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్. ఇది పాసిబుల్ అవుతుందా, రేషనల్ ఇర్రేషనల్ సేమ్ అవుతాయా ఎప్పుడైనా, నాట్ పాసిబుల్. సో అసలు ఎందుకు ఇక్కడ అరైవ్ అయ్యాము, బికాస్ what we have assumed is wrong. Therefore, √2 + √3 is irrational number. Okay na. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమని 6 మార్క్స్కి వస్తుంది. లేదా ఇదిగోండి ఇట్లా √2 ఈజ్ ఇర్రేషనల్, √3 ఈజ్ ఇర్రేషనల్, ఇట్లాంటి క్వశ్చన్ వస్తుంది. ఓకే, ప్రూఫ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఎలా ప్రూవ్ చేస్తాం, √5 = a/b, ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకొని P/Q కానీ a/b కానీ. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, a is equal to √5, b అని రాయొచ్చు, b పంపించేస్తే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేయాలి. సో a² = 5b². a² = 5b² అంటే ఇది ఎలా ఉంది చూడండి, 5 is a factor of a² అని రాయొచ్చు, 5 divides a² అని. సో 5 divides a². ఓకే, 5 divides a². 5 divides a² అంటే మనకు థియరం ఉంది కదా, if p divides a² then p divides a also కదా. సో p divides a అని రాసుకుందాం. సో ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి, సో p divides a అంటే ఏని ఎట్లా రాయొచ్చు, 5c అని రాయొచ్చు కదా. సో ఈ 5cని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 5c² = 5b², 5c² అంటే 25c². ఓకే, సో 25c² = 5b². ఓకే, సో 5 1s 5 5s, 5c² = b². క్లియర్. ఓకే, సో అంటే ఏంటి దీని అర్థము, 5 divides b² ఆల్సో, 5 divides b² అంటే 5 divides b ఆల్సో. సింపుల్గా నేర్చుకోండి, ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ ఉండాలి. ఓకే, సో ఈ ప్రూఫ్ అనగానే అందరూ బాగా చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు, సింపుల్గా నేర్చుకోండి. సో ఈ స్టెప్స్ ఉండాలి. సో 5 divides a, 5 divides b అంటే 5 ఏంటి, కామన్ ఫ్యాక్టర్ కదా. ఓకే, సో 5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b, కానీ 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అవ్వద్దు కదా. a and b, if they are ఏమంటారు, if √5 is a rational number, a and b are co-primes, సో కామన్ ఫ్యాక్టర్ ఉండొద్దు. ఓకే, సో కామన్ ఫ్యాక్టర్ వచ్చింది అంటే అర్థం ఏంటి, వాట్ యూ హ్యావ్ టేకెన్ ఇస్ రాంగ్, యువర్ అజంప్షన్ ఈస్ రాంగ్, యూ హ్యావ్ అరైవ్డ్ ఎట్ దిస్ కాంట్రడిక్షన్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఎస్, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ చూడండి. టూ పాయింట్స్ ఇచ్చారు, 2, -2, -7, 4. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఎట్లా వస్తుంది? దీని x1 y1 అనుకోండి, దీని x2 y2 అనుకోండి. ఓకే, సో పాయింట్ px, y కావాలి అంటే ఓకే ఎలా చేస్తాం మనం? సెక్షన్ ఫార్ములా m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 అండ్ m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, సో ఇక్కడ m1 m2 ఏంటి మరి? x1 y1 ఉంది, x2 y2 ఉంది. మరి m1 m2 ఎక్కడ ఉంది? అది మీరు తీసుకోవాలి. ట్రైసెక్షన్ అంటున్నారు కాబట్టి ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3ని ఎట్లా రాయొచ్చు? 1 + 2 అని రాయొచ్చు, లేదా 2 + 1 అని రాయొచ్చు కదా. సో ఇదిగోండి, ఇది P అనే పాయింట్, ఇది ఇది A అనే పాయింట్, ఇది B అనే పాయింట్. ఇది A, ఇది B అనుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది P. ఎట్లా డివైడ్ చేస్తుంది? ఇక్కడ 1 పార్ట్, ఇది టోటల్ 2 పార్ట్స్. లేదా ఇక్కడ ఒక పాయింట్ Q ఉంటుంది, ఇది ఎలా డివైడ్ చేస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 1. సో మీరు 2 కేసెస్ తీసుకుంటారు. ఒక కేసులో 1:2 రేషియో తీసుకుంటారు, సెకండ్ కేసులో 2:1 రేషియో తీసుకొని చేస్తారు. ఓకే, ఇది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ క్వశ్చన్. సో ఇది సాల్వ్ చేసి ఫైనల్ ఆన్సర్ ఏంటో చూడండి. ఓకే, బికాస్ చాలా ఈజీ, సో నేను అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ బేస్ రేడియై ఆఫ్ 2 రైట్ సర్క్యులర్ cylinders is 1:2 and the ratio of their heights is 2:3, find the ratio of the volume. రేషియో ఆఫ్ ద రేడియై అంటే R1/R2 1/2 ఉందంట రెండు సిలిండర్స్. అండ్ రేషియో ఆఫ్ హైట్ h1/h2 ఎట్లుంది? 2/3. రేషియో ఆఫ్ వాల్యూమ్ అంటే v1/v2 కావాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. అండ్ ఇక్కడ కూడా πr²h. రెండు సిలిండర్స్ కాబట్టి R1h1 R2h2 అనుకోండి. పై క్యాన్సిల్ అయిపోతుంది. R1² అంటే R1/R2² అని రాయొచ్చు కదా, ఇంటూ h1/h2. R1/R2² అంటే 1/2², విచ్ ఇస్ ఇంటూ h1/h2 అంటే 2/3. సో దీన్ని చూడండి, 1/4 ఇంటూ 2/3. సో 2 1s 2 2s, సో 1/6 వస్తుంది. సో రేషియో ఇస్ 1:6. ఓకేనా? సో ఇది మీకు 4 మార్క్స్కి వచ్చే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ చూడండి, ప్రాబిలిటీ క్వశ్చన్. ఒక బ్యాగ్లో 7 రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 వైట్ బాల్స్ ఉన్నాయి, 6 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7 + 6 13 + 5 18 బాల్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలి? ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బాల్ కావాలి. ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బాల్ అంటే ఫేవరబుల్ బై టోటల్. వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5, టోటల్ 18. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ బ్లాక్. ఓకే, బ్లాక్ ఉండొద్దు. ఓకే, బ్లాక్ ఉండొద్దు అంటే ఇదిగోండి, బ్లాక్ తీసేయండి. బ్లాక్ తీసేస్తే ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్? 5 రెడ్ 7 వైట్. సో 7 + 5 అంటే 12, 12/18. ఓకే, నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా అయినో, బికాజ్ ఇది జస్ట్ పాస్ గ్యారంటీ క్వశ్చన్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసుకోగలిగితే చేసేసుకోండి. లేదు ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ అంటే మనం మాక్ టెస్ట్ చేద్దాం ఆఫ్టర్నూన్. సో అక్కడ ఇంకొంచెం డీటెయిల్కి వెళ్దాము, ఎందుకంటే నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకే, సో ఎంత ఫాస్ట్ కుదిరితే అంత ఫాస్ట్గా మీకు ఆల్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి విత్ 40 మార్క్స్ సెషన్ అని నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, సో మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఇది, అందుకే మీకు ప్రాక్టీస్కి కూడా టైం ఇవ్వాలి నేను ఇప్పుడు. చూడండి, మెటాలిక్ సిలిండర్ ఆఫ్ డయామీటర్ అండ్ హైట్. సో డయామీటర్ ఆఫ్ సిలిండర్ 16 సెంటీమీటర్ అంట, అంటే ఇందు నుంచి రేడియస్ వస్తుంది కదా 8 సెంటీమీటర్. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత? 36 సెంటీమీటర్. ఇది మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ స్పియర్. సో సిలిండర్ స్పియర్లో కన్వర్ట్ చేస్తున్నారు మీరు. సో డయామీటర్ ఆఫ్ స్పియర్ కావాలంట. సో స్పియర్ ఎలా కన్వర్ట్ అయింది? సిలిండర్లోకి. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. చూడండి, సిలిండర్ ఎలా కన్వర్ట్ అయింది? స్పియర్లో కన్వర్ట్ అయింది. ఈ సిలిండర్ స్పియర్లో కన్వర్ట్ అయింది. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత? 4/3 πr³ ఆర్ సేమ్ కాదు ఇక్కడ, దీన్ని R1 H1 అనుకోండి, దీన్ని R2 అనుకోండి. సో పై అయితే క్యాన్సిల్ అయిపోతుంది. R1 ఎంత? రేడియస్ ఆఫ్ సిలిండర్ ఎంత? 8. సో 8² ఇంటూ h1 ఎంత? 36 ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ R2 ఎంత? R2 మనకు తెలియదు, అదే కనుక్కోవాలి కదా.
సో ఇప్పుడు R2 క్యూబ్ ఎలా వస్తుంది చూడండి 8 స్క్వేర్ అంటే 64 ఇంటూ 36 ఈ 4/3 అటువైపు తీసుకెళ్తే 3/4 ఓకే సో 4 1s 4 16s క్లియర్ ఇంకేమైనా ఉందా అంతే సో R2 క్యూబ్ ఈక్వల్ టు ఫైనల్ గేమ్ వచ్చింది మనకి 16 ఇంటూ 36 ఇంటూ 3 సో R2 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు చూడండి 16 అంటే ఎట్లా రాయొచ్చు మనం 16 అంటే 4 ఇంటూ 4 అని రాయొచ్చు కదా 36 ఎట్లా రాయొచ్చు 4 9s అని రాయొచ్చు అండ్ ఇక్కడ ఒక 3 ఉంది సో ఇక్కడ చూడండి 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 4 క్యూబ్ 9 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ 9 అంటే 3 స్క్వేర్ ఇంకొక 3 సో నాకేంటి నేను ఎందుకు ఇలా రాస్తున్నా R2 క్యూబ్ ఉంది సో మనం క్యూబ్ రూట్ తీస్తేనే కదా మనకు R2 వాల్యూ వస్తుంది సో క్యూబ్ రూట్ ఇలా తీస్తారు మీరు అది క్యూబ్స్లో రాసుకున్న తర్వాత సో క్యూబ్ రూట్ తీస్తే 4 ఇంటూ 3 క్యూబ్ రూట్ ఈ క్యూబ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతే 4 ఇంటూ 3 12 వస్తుంది ఇది R2 వాల్యూ రేడియస్ ఆఫ్ ద స్పియర్ కానీ మనకేమడిగారు డయామీటర్ అడిగారు డయామీటర్ ఇస్ 2 times రేడియస్ సో 2 ఇంటూ 12 సో 24 వస్తుంది ఓకే నెక్స్ట్ చూడండి స్ట్రేట్ రోడ్ లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ఎ టవర్ ఓకే సో ఒక స్ట్రేట్ రోడ్ ఉంది ఈ రోడ్ ఎక్కడ లీడ్ చేస్తుంది ఫుట్ ఆఫ్ ఎ టవర్ ఇక్కడ టవర్ ఉంది అనుకోండి టవర్ హైట్ 75 meters ఓకే మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఇక్కడ ఉన్నాడు మనిషి అతను ఏం చేస్తున్నాడు హీ సీయింగ్ ఏ మోటార్ సైకిల్ అప్రోచింగ్ హిమ్సెల్ఫ్ ఓకే సో సపోజ్ మోటార్ సైకిల్ ఇక్కడ ఉంది అనుకోండి ఇక్కడ చూస్తున్నాడు ఓకే సో దీన్ని ఏ అనుకుంటున్నాను బి ఇది సి సో ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని ఇక్కడ నుంచి చూస్తున్నాడంటే ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees సో అది 30 అంటే ఇక్కడ కూడా యాంగిల్ 30 నెక్స్ట్ మోటార్ సైకిల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చింది ఇది డి అనే పాయింట్ అనుకుందాం ఓకే సో ఇప్పుడు అదే మనిషి పైనుంచి చూస్తుంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత 60 అవుతుందంట ఈ యాంగిల్ 60 అవుతుంది ఈ యాంగిల్ 60 అంటే ఇదిగోండి ఇక్కడ యాంగిల్ డి 60 సో ఫస్ట్ ఫిగర్ గీసుకోవడం రావాలి ఇప్పుడు చూడండి యూ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ సైకిల్ స్పీడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ అసలు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అని తెలియాలి ఎందుకంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఆల్రెడీ 5 seconds అని ఇచ్చారు 5 seconds ఇట్ హెస్ ట్రావెల్డ్ అని ఇచ్చారు చూడండి సో డిస్టెన్స్ ఒకటి తెలిస్తే మనకి స్పీడ్ తెలుస్తుంది ఇజంట్ ఇట్ ఓకే సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఈ ట్రయాంగిల్లో tan 60 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బిడి tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే 75 బై బిడి సో దీని నుంచి బీడీ వాల్యూ ఎంత వస్తుంది 75 బై √3 వస్తుంది ఇది ఒక పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ చూడండి ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ tan 30 అంటే 1 బై √3 ఈక్వల్ టు ఏబి అంటే 75 బై బీసీ క్రాస్ మల్టిప్లై చేస్తే బీసీ ఈక్వల్ టు 75 √3 వచ్చింది అది నేను ఇక్కడ రాసుకుంటున్నా బీసీ ఈక్వల్ టు 75 √3 ఇప్పుడు బీసీ వాల్యూ ఎట్లా రాయొచ్చు సిడి ప్లస్ బీడి ఈక్వల్ టు 75 √3 ఓకే సో సిడి వాల్యూ మనకు తెలీదు బట్ బీడి వాల్యూ ఎంత ఉంది 75 బై √3 అని ఉంది కదా ఈజ్ ఈక్వల్ టు 75 √3 ఇప్పుడు ఇది ఇటువైపు పంపించేస్తే సిడి ఈక్వల్ టు 75 √3 మైనస్ 75 బై √3 సో 75 కామన్ తీస్తే √3 మైనస్ 1 బై √3 ఓకే ఇది డిస్టెన్స్ సిడి ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద మోటార్ సైకిల్ ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ ఎంత వచ్చింది 75 ఇంటూ √3 మైనస్ 1 బై √3 కానీ టైం ఎంత టైం ఇక్కడ డివైడ్ చేసుకొని 5 seconds ఓకే సో చూడండి క్యాన్సిల్ అవుతుంది 5 tables సో 5 1s 5 5s సో 15 ఇంటూ √3 మైనస్ 1 బై √3 ఇన్ మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద స్పీడ్ ఓకే సో ఒకసారి మళ్ళీ చూసుకోండి ప్రాబ్లమ్ని Next question, if two dice are thrown at random, so my aim is to cover maximum questions for you which are important in very less time. So ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అంటే ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ బికాజ్ నేను అంత డీటెయిల్గా అంత స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో బికాజ్ ఆల్రెడీ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది సో కాన్సెప్ట్స్ తెలుస్తాయి కాబట్టి ఆల్రెడీ మనం నిన్న పార్ట్ వీడియోస్ కూడా చేసాము ఫార్ములా రివిజన్ కూడా అంతా అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నా ఐ నో బట్ ఐ హ్యావ్ నో ఆప్షన్ బికాస్ టైం సేవ్ అవుతుంది చాలా మందికి ఎవరో ఒకరు ఇద్దరే ఉంటారు హూ డజంట్ అండర్స్టాండ్
ఓకే. అండ్ ఇది టైం కాదు మీకు క్లియర్గా స్లోగా చెప్పనిక. ఓకే. కానీ మాక్ టెస్ట్లో మాత్రం స్లోగానే వెళ్దాము బికాజ్ యూ హ్యావ్ టు సాల్వ్ కాబట్టి మీకోసం నేను వెయిట్ చేస్తాను. వెయిట్ చేస్తున్న టైంలో వేరే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ ఒక్క సెషన్ మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇది చూడండి, చూడండి, 2 dice are thrown at the same time. Find the probability of getting sum of dots on the top is prime. 2 dice మీరు రోల్ చేసినప్పుడు డైస్ మీద ఎట్లా ఉంటాయి నంబర్స్? 1,1, 1,2, 1,3, 1,4, 1,5, 1,6, 1,7. 2 dice అనగానే ఫస్ట్ ఈ ప్రాబబిలిటీస్ అన్ని రాసుకోండి. 2,1, 2,2, 2,3, 2,4, 2,5, 2,6, 2,7. 3,1, 3,2, 3,3, 3,4, 3,5, 3,6, 3,7. 4,1, 4,2, 4,3, 4,4, 4,5, 4,6, 4,7. ఇవన్నీ మీరు ఎగ్జామ్ పేపర్లో రాయాల్సిందే. రాసిన తర్వాత మీకు విల్ స్టార్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. 2 dice అనగానే వెంటనే ఇది రాసేయాలి మీరు. ఓకే. లాస్ట్ మళ్ళీ 2 minutes తీసుకుంటుంది. ఓకే. సో మీరేమి ఇది ఫేర్గా రాయాల్సిన అవసరం లేదు, రఫ్గా రాస్తే సరిపోతుంది మీ రఫ్ వర్క్ కాలంలో. ఎస్. ఇప్పుడు చూడండి, 2 dice ఆర్ థ్రోన్. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డాట్ షుడ్ బి ప్రైమ్ నెంబర్. ఓకే. సమ్ ఆఫ్ ద డాట్స్ షుడ్ బి ప్రైమ్ నెంబర్ అంటే మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్ కావాలి. ఓకే. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ చూద్దాం. 1 + 1 2 వస్తుంది. 2 ఇస్ ద ప్రైమ్ నెంబర్. సో ఇది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. నెక్స్ట్ 1 + 2 3 వస్తుంది. 3 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్గా రాసుకోండి. 1 + 3 4 వస్తుంది. సో ఇది నాట్ ఫేవరబుల్. 1 + 4 5 వస్తుంది కదా. సో 5 ఇస్ ప్రైమ్ నెంబర్. 1 + 5 6 వస్తుంది. 6 ఇస్ నాట్ ప్రైమ్ నెంబర్. 1 + 6 7 వస్తుంది. 7 ఇస్ అ ప్రైమ్ నెంబర్. 1 + 7 8 వస్తుంది. 8 నాట్ ప్రైమ్. మళ్ళీ ఇదిగోండి, 2,1 2 + 1 ప్రైమే అవుతుంది 3. 2 2 అంటే 4 నాట్ ప్రైమ్. 2,3 ఇది కూడా ప్రైమ్ నెంబరే, 5 వస్తుంది. 2,4 2 + 4 6 వస్తుంది. 6 ఇస్ నాట్ ప్రైమ్. 2 + 5 7 వస్తుంది. ఓకే. సో 7 ఈస్ ప్రైమ్. అండ్ 2 + 6 8 వస్తుంది. 8 ఈజ్ నాట్ ప్రైమ్. అండ్ 2 + 7 9 వస్తుంది. 9 ఈజ్ ఆల్సో నాట్ ప్రైమ్. 3 + 1 4 నాట్ ప్రైమ్. 3 + 2 5 ప్రైమ్ ఇది. And 3 + 3 6 not prime. 3 + 4 7 prime. Okay. Then 3 + 5 8 not prime. Okay. Then 3 + 6 9. 9 is also not prime. 3 + 7 10 is also not prime. Then 4 + 1 5 prime number. Then 4 + 2 6 not prime. 4 + 3 7 prime. 4 + 4 8 not prime. 4 + 5 9 not prime. 4 + 6 10 not prime. 4 + 7 11 prime. 5 + 1 6 not prime. 5 + 2 7. సో ఇలా అన్ని చెక్ చేసుకోవాలి మీరు. ఓకే. అండ్ 5 + 3 8 not prime. 5 + 4 9 not prime. 5 + 5 10 not prime. 5 + 6 11 prime. 5 + 7 12 not prime. Okay. Next 6 + 1 7 కదా prime. Then 6 + 8 not 6 + 2 8 not prime. 6 + 3 9 not prime. 6 + 4 10 not prime. 6 + 5 11 prime. 6 + 6 12 not prime. 6 + 7 13 prime. సో టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వస్తున్నాయి కౌంట్ చేయండి. సో మీ ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అంటే ఫేవరబుల్ బై టోటల్. ఇవన్నీ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 వస్తున్నాయి. 17 బై టోటల్ అవుట్కమ్స్ 36 కదా. సో ఇది మీ ప్రాబిలిటీ. ఓకే. సో ఇది 6 మార్క్స్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్లో అడిగారు. నెక్స్ట్ చూడండి, డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మాక్ టెస్ట్లో చేసాం డెక్ ఆఫ్ కార్డ్స్. సో 52 కార్డ్స్ ఉంటే 4 డివిజన్స్ ఉంటాయి కదా. 2 రెడ్ కలర్ 2 బ్లాక్ కలర్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్లో జాక్స్ కింగ్స్ క్వీన్స్ అండ్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్ ఆర్ రిమూవ్డ్. ఓకే. ఫ్రమ్ ఎ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ జాక్ క్వీన్స్ కింగ్స్ అండ్ ఏస్ ఆర్ రిమూవ్డ్. ఓకే. సో ప్రతి దాంట్లో జాక్
కింగ్ క్వీన్ ఏస్ అంటే 4 కార్డ్స్, ప్రతి దాంట్లో 4 కార్డ్స్ తీసేశారు. సో టోటల్ కార్డ్స్ ఎన్ని అవుతాయి ఇప్పుడు 52 మైనస్ ఈ 4 తీసేస్తే 52 మైనస్ 4 16 కార్డ్స్ తీసేశారు మీరు. ఓకే, సో ఎన్ని కార్డ్స్ మిగిలాయి అన్నట్టు 6 అండ్ 4 మైనస్ 1 అంటే 36 కార్డ్స్ మిగిలాయి. ఓకే, సో టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి, కానీ అందులోంచి కింగ్ క్వీన్ జాక్ ఏస్ కార్డ్స్ తీసేశారు. సో 4 తీసేస్తే మీకు టోటల్ 36 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, నౌ యూ నీడ్ టు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ బ్లాక్ క్వీన్. సో ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ క్వీన్ అడుగుతున్నాడు. సో మీరు ఆల్రెడీ కింగ్ క్వీన్ ఏస్ తీసేసినాక బ్లాక్ క్వీన్ ఎక్కడి నుంచి వస్తుంది, క్వీన్ రాదు కదా. సో ప్రాబిలిటీ 0. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కార్డ్ అంటున్నాడు. రెడ్ కార్డ్ ఇదిగోండి, ఈ 2 రెడ్ కలర్ కార్డ్స్ అయితే ఈ 2 రెడ్ కలర్ కార్డ్స్లో ఇంకా ఎన్ని కార్డ్స్ మిగిలి ఉన్నాయి, ఇక్కడ టోటల్ 13 కార్డ్స్ ఉంటాయి కదా. సో ఈ 13లో 4 కార్డ్స్ తీసేసాము, ఈ 13లో 4 తీసేసాము. సో టోటల్ 26 కార్డ్లో 4 + 4 8 కార్డ్స్ తీసేస్తే ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 18 కార్డ్స్ మిగిలాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ 18 బై టోటల్ ఎన్ని కార్డ్స్ 36. సో 1/2 వస్తుంది. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చదువుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గానే వెళ్ళాను, ఐ నో, బట్ స్టిల్ సమ్ దెర్ ఇస్ నో టైమ్ దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో కొంచెం మీ సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ వీడియో ఉంటుంది, ఓకే, లైవ్, క్లియర్. సో ఇది ఒక 1-2 hours నేను టైం ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకొని రావాలి నెక్స్ట్ క్లాస్కి. ఓకే, so thank you so much people. Do share the session with all your friends. Bye, take care.